యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఇవాళ స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీతా దంపతులు స్వామివారికి ప్రత్యక్ష పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. అయితే వేదాశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ ఎత్తుగా ఉన్న బల్లపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎత్తు తక్కువగా ఉన్న చిన్న పీటపై కూర్చున్నారు. ఇప్పుడు ఇదే వివాదాస్పదంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ అది అగ్రవర్ణాల అహంకారం అని మండిపడుతున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటమని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఎంతటి హోదా ఉన్నా, పదవి లభించినా బహుజనులు ఎప్పటికీ బానిసలే. అందుకు ఈ ఫోటోనే ఒక నిదర్శనమని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రజాపాలనలో ఉప ముఖ్యమంత్రి గౌరవానికి దిక్కు లేదు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ముగ్గురు రెడ్లేమో కుర్చీల మీద, ఉప ముఖ్యమంత్రి నేల మీద. వీళ్ళ అహంకారమే ప్రభుత్వాన్ని కూల్చుతదే అంటూ మరో నెటిజన్ కామెంట్ రాసుకొచ్చారు. దళిత రాజయ్యని పదవి నుంచి తీసేసిన దొరతో పొత్తు పెట్టుకునే మీరే మాట్లాడాలి అంటూ మరో నెటిజన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం స్పందించారు. యావత్ దళిత జాతిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్నారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను కింద కూర్చోబెట్టారని ఆయన మండిపడ్డారు. సాక్షాత్తు దేవుడి దగ్గర ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇలా బట్టి విక్రమార్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎవరికి వారు ఆ ఫోటోపై భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. మరి బట్టి ఈ వివాదంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.